చిన్నప్పుడు మాకు క్యారమ్ బోర్డు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో క్యారమ్ బోర్డు ఉండేటువంటిది కాదు, పక్క ఇంట్లో ఉండేది. అందుని బట్టి సమయం అనక అసమయం అనక వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేటువంటి వరకు వస్తున్న తిట్టేవారు కూడా. ఏం బాబు నీకు సమయం లేదా? లేదంటే క్యారమ్ బోర్డు ఆడుకోవడానికి వచ్చారు అంటే కొన్నిసార్లు సనుక్కునేవారు. మనకు అర్థమైపోయింది మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఆడుకోవాలంటే మన ఇంట్లో ఉండాలి అని చెప్పి మేము ముగ్గురం కూడా ఒకసారి మా డాడీతో, డాడీ క్యారమ్ బోర్డు కొనండి అంటే ఆయన ఏం అడిగినా సరే మొదట దేవుణ్ణి అడగండి అనేవాడు. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయేవాళ్ళం. ఏంటి ఈయన్ని అడుగుతుంటే దేవుడిని అడగమంటే ఏమన్నా ఆకాశం నుంచి పడేస్తాడు దేవుడు? మాకు అర్థమయ్యేది కాదు. పోన్లే మిమ్మల్ని అడగడం కాదు మమ్మీని అడుగుదామని చెప్పి అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ క్యారమ్ బోర్డు కొనండి అంటే దేవుణ్ణి అడగండి రా అనేవారు. వీళ్ళు ఏదో ఒక పిచ్చిలో ఉన్నట్టున్నారు వీళ్ళు అనుకుని చిన్నప్పుడు అనుకునేవాళ్ళు. కానీ తర్వాత అర్థమైంది ఎట్టకేలకు వాళ్ళు చెప్పినంటే కుటుంబ ప్రార్థనలు వాళ్ళకి వినపడేలాగా ఏమంటే క్యారమ్ బోర్డు కొరకు దేవుణ్ణి అడిగాం. మరి ఆ ప్రార్థనలు వాళ్ళు విన్నారు. ప్రయాస ఒకరోజు ముహూర్తం పెట్టి పలానా రోజున తట్టు స్కూల్లో మీకు యూనిట్ పరీక్షల్లో 80% ముగ్గురికి వస్తేనే క్యారమ్ బోర్డు అన్నారు. మరి క్యారమ్ బోర్డు కోసం చదివేసాం తెగ. దేవుని మహాకృపను బట్టి ముగ్గురికి 80% వచ్చినాయి. అప్పుడు గ్రాంటెడ్ ఏంటది క్యారమ్ బోర్డు కొనడానికి వాళ్ళు పెట్టిన ఏంటది షరతులన్నీ కూడా ప్రార్థన చేసాం, దేవునికి చెప్పాం. రెండోది ఏంటి యూనిట్ టెస్టులు, అప్పటికి యూనిట్ టెస్టులు జరుగుతుంది. అందులో అన్ని ఎగ్జామ్స్ ఎంత కావాలి 80% వచ్చేసినాయి. ఇంక 2 పట్టుకుని వెళ్ళేటప్పటికి ఆయన కొనక తప్పలేదు, కొన్నారండి. మీరు నమ్మండి, ఆ రోజు మా ఇంటి క్యారమ్ బోర్డు సాయంకాలం 7 గంటలకు వచ్చింది. ఆ రోజు అన్నం తినలా, ఆ రోజు డిన్నర్ లేదు. ఇంకా ముగ్గురం కూర్చుని ఉదయం 4 గంటల దాకా ఆడేసాం అనమాట. 4 గంటల వరకు ఆడేసాం. ఆడేసిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి క్యారమ్ బోర్డు ఎక్కడ ఉందంటే మూలన పడి ఉంది. అంటే అది కొత్తగా వచ్చినప్పుడు తెగ ఏం చేసింది దాన్ని, ఇంకా ఆనందం అయిపోయింది. క్యారమ్ బోర్డు పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా మాకు ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి తీస్తే అప్పుడు ఇంకా ఆ మొదటి రోజుల్లో బాగా ఆడడం తప్పించి మిగతా రోజుల్లో క్యారమ్ బోర్డు ఎక్కడికి వెళ్ళిపోయింది, స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. మనిషి సంతోషం వింటేనా, ఏదన్నా ఒక విషయాన్ని పొందుకున్నప్పుడు కొద్ది దినాలు ఆనందించగలుగుతాడు, తర్వాత అది లైట్ అయిపోద్ది. మీలో మన జీవితాల్లో ఏదైతే లేదో దాని గురించి బాగా తాపత్రయపడతాం, లేని దాని కొరకు. ఎప్పుడైతే మన చేతుల్లోకి రాగానే దాన్ని మనం ప్రక్కన పెడతాం. ఏదన్నా వస్తువు కానీ ఏదన్నా అంశం కానీ మనకు దొరకనంతసేపే దానికోసం ప్రాకులాడతాం, దానికోసం ప్రయాసపడతాం. ఒకసారి అది మన చేతిలోకి వచ్చిన తర్వాత అది మనకు లైట్ అయిపోద్ది. కానీ ప్రభువు ద్వారా వచ్చే రక్షణానందము శాశ్వత కాలం ఉండేటువంటిదండి.